గూడూరు పోలీస్ స్టేషన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన ముద్దాయిలు 1 బోయ కొండయ్య నడిపి మిన్నెల వయస్సు 29 సంవత్సరాలు పొన్నకల్లు గ్రామం గూడూరు మండలం 2 గాండ్ల నరసింహుడు @మున్నా వయస్సు 23 సంవత్సరాలు తండ్రి గాండ్ల రామకృష్ణ హౌస్ నెంబర్ 3-27 పెద్దపాడు గ్రామం కల్లూరు మండలం 29/7/2024వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 25 గంటల సమయంలో గూడూరు టౌన్ నందు బంగారు వ్యాపారి డయాం వెంకటేశ్వర్లు మరియు తుక్కప్ప పోనకల్లు రోడ్డులో అతని ధాల్ మిల్ వద్ద కొందరు వ్యక్తులు వైట్ కలర్ స్కార్పియోలో కిడ్నాప్ చేయడం జరిగింది. ఈ విషయమై గూడూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో కిడ్నాప్ అయిన వ్యక్తిని రక్షించడానికి కర్నూలు ఎస్పీ బిందు మాధవ గూడూరుకు అన్ని వైపులా గాలించుటకు కొడుమూరు సిఐ గోనెగండ్ల సిఐ ఎమిగనూరు టౌన్ సిఐ కర్నూలు 4th టౌన్ సిఐ సైబర్ సెల్ సిఐ గూడూరు నాగలాపురం కొడుమూరు ఎస్ఐలతో టీం ఏర్పాటు చేసి వెతుకుతుండగా రాత్రి సుమారు 1 గంట సమయంలో వైట్ కలర్ స్కార్పియో MP16CC 3919 కారు చనుగొండ్ల పాల్యకుర్తి కాలువ రస్తా వద్ద గాలింపు సిబ్బందికి కనిపించగా వారిని వెంబడించగా సదరు స్కార్పియో డ్రైవర్ మరియు ఇతర వ్యక్తులు పోలీస్ జీబును గుద్ది వాహనంలో నుండి దిగి పారిపోయారంతటా వారి వాహనంను చెక్ దమాం వెంకటేశ్వర్లు ముఖంపై గాయాలయ్యాయి. స్కార్పియో నందు ముఖానికి వేసుకునే ముసుగులు ఒక రాడ్డు తాళ్లు ఉండినాయి. కిడ్నాప్ గురైన డమాం వెంకటేశ్వర్లు విచారించగా పొన్నకల్ గ్రామానికి చెందిన బోయ కొండయ్య పెద్దపాడుకు చెందిన గాండ నరసింహులు మున్నా ఇంకో వ్యక్తి కలిసి ₹1 కోటి డబ్బులు కొరకు తనను కిడ్నాప్ చేశారని తెలియజేశారు. మరి బంగారు వ్యాపారి దమాల్ వెంకటేశ్వర్లు ప్రాణాలతో బయటపడినందువలన వారి కుటుంబం ఉన్న అందరూ కర్నూలు ఎస్పీ బిందు మాధవ మరియు సిఐకు ఎస్ఐలకు శాలువాలతో సన్మానించడం జరిగింది. అందరికీ నమస్కారము. గత 29వ తారీఖు సాయంత్రము 3:30 గంటలకు సమయంలో గూడూరు ఊరి బయట ఉన్న దాల్ మిల్ దగ్గర షెడ్ల దగ్గర ఒక వ్యక్తి అయిన బంగారు వ్యాపారస్తులైన దమాం వెంకటేశ్వర్లని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేయడం అనేది పోలీస్ స్టేషన్కి వాళ్ళు సుమారు 5 గంటలకు వచ్చి ఫిర్యాదు చేసిన తర్వాత వాళ్ళ కొడుకులు మధ్యాహ్నం తండ్రి భోజనం రాలేదని ఉద్దేశంతో వెయిట్ చేసి పోయి ఆ షాప్స్ ఓపెన్ చేసి చూడగా దాంట్లో సీసీ ఫుటేజ్లో తమ తండ్రిని గుర్తులేని ఒక వాహనంలో 2 వ్యక్తులు కనిపిస్తుండి ఎత్తుకుపోయినట్టు చూశారు. చూసిన వెంటనే వచ్చి పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం జరిగింది. వెంటనే ఆ రోజు కొడుమూరు సిఐ నేను, గూడూరు ఎస్ఐ అయిన హనుమంతు, కొడుమూరు ఎస్ఐ బాల నరసింహుడు ఇవన్నీ ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తూ ఉండి దాంట్లో ఆ సీసీ ఫుటేజ్ సహాయంతో అక్కడ షెడ్ దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ సహాయంతో స్కార్పియో బండి అని తెల్ల స్కార్పియో బండి అని బయటపడింది. దాని తద్వారా బండల ఫ్యాక్టరీ దగ్గర ఇంకా కొన్ని జూలకల్లు పూలకల్ బ్రాహ్మణతోటి దగ్గర ఉండే సీసీ ఫుటేజ్ సహాయంతో మాకు స్కార్పియో నెంబర్ 1 MP16CC 3919 అనే బండి ట్రేస్ అయింది. దాని సాయంతో గమనిస్తే ఆర్టీఓ వాళ్ళతో మాట్లాడితే అది ఫేక్ అని తెలిసింది. దాని తర్వాత కొద్దిసేపు తర్వాత వాళ్ళు దమాం వెంకటేశ్వర్ల అన్నతో సంప్రదింపులో వచ్చారు. దాదాపు ₹1 కోటి డిమాండ్ చేయడం జరిగింది. వాళ్ళ భాషలో చేసినప్పుడు భయపడించడము, చెప్తే పోలీసు వాళ్ళతో మిమ్మల్ని చంపేస్తామని చెప్పడము, మిమ్మల్ని కొట్టడం జరుగుతూ ఉంటే అదే సమయంలో ఎస్పీ గారి దృష్టిలో వెళ్ళిన వెంటనే ప్రత్యేక బృందాలైన సిసిఎస్ అంటే మన సెంట్రల్ సైబర్ క్రైమ్ సెల్లో ఉన్న శ్రీనివాసులు, 4th టౌన్ సిఐ అయిన శంకరయ్య, గోనగండ్ల ఎస్ఐ అయిన శ్రీనివాసులు రామకృష్ణ, మళ్ళా ఆదోని టౌన్ సిఐ మళ్ళా నాగలాపురం ఎస్ఐ ఏపీ శ్రీనివాసులు, ఇలా విధంగా ఒక 7 బృందాలుగా ఎస్పీ గారి ఆదేశాల మీద మొదలుపెట్టి సిబ్బంది సాయంతో ప్రత్యేకమైన గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. దీన్ని మా ఎస్పీ గారైన కర్నూలు ఎస్పీ గారైన బిందు మాధవ్ గారు మరియు డిఎస్పీ గారు ఆధ్వర్యంలో
వాళ్ళ పర్యవేక్షణలో ఎస్బీసీఐ నారా యాదవ్ యొక్క దీంతో గైడెన్స్తో 7 బృందాలు చేసుకొని ఆ యొక్క మాటలు బట్టి మరియు సెల్ ఫోన్ టవర్స్ యొక్క సహాయంతో సుమారు 12 గంటలకు చెల్లగొండ అవుట్స్కట్స్లో ఉండాలని తెలిసింది. వెంటనే ఆ ఏరియాని ప్రత్యేక బృందాలైన డిఫరెంట్ పార్టీస్ మొత్తం ఆ ఏరియా అంతా బ్లాక్ చేసి క్రమంలో చేసిన తర్వాత ఒక పార్టీ అయిన నాగలాపురం ఎస్ఐ గారికి ఆ యొక్క వెహికల్ తారసపడింది. మరియు రాత్రి గొర్రెలు మేసే వాళ్ళ దగ్గర కూడా ఉల్లిందుకొండ ఎస్ఐ కూడా చెప్పడం జరిగింది, ఆ వెహికల్ పోతున్నట్టు మనకు టేసైంది. వెంటనే అప్రమత్తమై గాలింపు చర్యలు చేపడితే ఏపీ శ్రీనివాస్ యొక్క వెహికల్కి వాళ్ళు ఎదురొచ్చారు. ఆయన ఆపే క్రమంలో బండికి కొట్టడం జరిగింది. స్కార్పియోకి మీ వెనకలే బండి కూడా పార్క్ అయి ఉంది. ఆ బండిలో వెంటనే వాళ్ళు ముగ్గురు దిగి పక్కన ఎండిపోయిన కాలం ఉంది, పక్క చేలల్లో పడిపోయి ఆ ముగ్గులో పారిపోయారు. వెంటనే పోలీసు వారు ఆ వ్యక్తిమైన దమా వెంకటేశ్వరను రక్షించడం అయింది. ఫస్ట్ ఎయిడ్ ఆయన చూస్తే ముఖం మీద అంతా వాసింది. ఆయనకు కరెక్ట్ సుమారు 5 గంటలకు చిత్రహింసలు కొట్టారు, ఈ రాడ్తో కొట్టారు. ఆయనకు మొహానికి మంకి క్యాబ్లు వేసుకొని వాళ్ళు భయపడి చేతులు కట్టేసి ఆయనకు వచ్చేసి తిప్పుతూ ఉండి అన్నీ చేశారు. దీంట్లో ఆయన రెస్క్యూ చేశాము, ఫస్ట్ ఎయిడ్ చేసి ఇంటికి పంపించడం జరిగింది. ఈరోజు గాలింపు చర్యలు క్రమంలో వచ్చిన వాళ్ళ యొక్క పేర్లు బట్టి ఈరోజు 2 బోయ కొండయ్య, ఈయన పూనకల్ గ్రామము, రెండోది గాళ్ళ నర్సింహులు మున్నా అని పేరు 2, ఈయన వచ్చి పెద్దపాడు గ్రామం అతన్ని 2 అరెస్ట్ చేసి వరకు మన కొడుమూరు వర్కూరు అవుట్స్కట్స్లో ఉన్న క్లాస్లో అరెస్ట్ చేసి రిమాండ్ జరుగుతుంది. దీంట్లో ఇంకొక కీలకమైన వ్యక్తి ఇంకా దొరకాల్సి ఉంది. ఆయన వస్తే మొత్తం దాంట్లోనే అతను ఏమైంది నేపథ్యం అంతా బయటపడుతుంది, ఎవరు ఉన్నారనేది బయటపడుతుంది. కీలక వ్యక్తి ఇంకా అతను దొరకాలి, దాన్ని చాలింపు కలిపి చేస్తున్నాము. మేము ఒకటే కోరుకున్నది, పోలీసు వాళ్ళు ఎల్లప్పుడూ మీకోసమే ఉంటాము. ఎలాంటి సమాచారం ఉంటే మాకు వెంటనే తెలియజేయండి. రెండోది, దీని మీద పోలీసు వాళ్ళు కర్నూలు జిల్లా మొత్తం అంతా ఎలాంటి జరగకుండా ముందు చర్యలు చేపట్టినారు. దీంట్లో ఎస్పీ గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని ప్రత్యేకమైన టీములు ఫామ్ చేసి మరియు ఆయన పర్యవేక్షణలో ఇది సక్సెస్ 6 గంటల లోపల మాకు వచ్చిన 5 గంటలకు వచ్చింది. 3:30 వేసుకున్నా కానీ 12:30కు మేము ఈ యొక్క కేసును ఛేదించడం జరిగింది. వెంటనే దీనికి ఎస్పీ గారు ఈ టీంలను అభినందించారు. ధన్యవాదాలు. మాకు సమాచారం ఇచ్చిన వెంటనే ఆయనకు వచ్చి మేము సాయం తీసుకున్నాము. 2 సహాయం కూడా మాకు బాగా ఇది లభించింది. దాని ద్వారా మాకు పాయింట్ ఇన్ఫర్మేషన్ వచ్చి మేము ఈ కేసును ఈజీగా సాల్వ్ చేయగలము. మేము వీళ్ళిద్దరు కూడా చాలా ధన్యవాదాలుగా ఉన్నాము.